జనరల్‌గా మనం చూసుకున్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మీరు గాని లేకపోతే బల్మూర్ వెంకట్ ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో మీరందరూ చర్చ పెట్టారు కదా సార్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ జివో 46 అని. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చాయి నిరుద్యోగుల నుంచి? మొత్తం నిరుద్యోగుల మేము డిబేట్ చేసినప్పుడు వివిధ రకాల అంశాలు అక్కడ చర్చకు వచ్చినప్పటికీ ఆ ప్రోగ్రాం మొత్తం కూడా జీవో నెంబర్ 46 వాళ్ళే హైజాక్ చేసుకొని మాకు న్యాయం చేయకపోతే మేము నిమ్మలంగా ఉండమని స్పష్టంగా చెప్పారు. డిబేట్కి వచ్చినటువంటి బల్మూర్ వెంకట్ గారు కూడా ఎక్కడ కూడా ఆయన ప్రయత్న లోపం లేకుండా ఆయన ఎంత కృషి చేయాలో ఆయన కృషి చేశాడు. కానీ ఆ స్థాయికి మించి కూడా ముఖ్యమంత్రి గారితో, డీజీపీతో, సీఎస్తో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి బల్మూర్ వెంకట్ యొక్క కృషిలో కూడా ఆయన 100% ఆయన పరిధిలో ఉంటే 1000% కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఏమో ఆ నిర్ణయం తీసుకోలేకపోయింది. వాళ్ళకు చిన్న అంశంగా 46 అనే ఒక జీవో ఒక చిన్న అంశంగా మారిపోయింది. వాళ్ళు నిజంగా ఇది నిరుద్యోగుల యొక్క ప్రభుత్వం అని కనుక అనుకుంటే న్యాయం చేసేది. కానీ ఆ స్థాయిలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనే ఒక ఆశాభావం నాకు కూడా లేకుండా పోతుంది. సో సార్ నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా గురుకుల రిజల్ట్స్ అయితే మొన్న వచ్చాయన్నమాట పీజీటీ. మరి జేఎల్ డిఎల్ కాకుండా ఎందుకు ముందే పీజీటీ వచ్చిందని కూడా చాలా మంది అయితే మొన్న స్ట్రైక్ చేయడం జరిగింది. మరి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? ఆల్రెడీ నా ఛానల్లో కూడా నేను స్పష్టంగా చెప్పాను. వాస్తవంగా ఇవి 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ప్రధానంగా 4 రకాలు ఉన్నాయి. డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గార్డ్ టీచర్ 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. దాంతోపాటు లైబ్రరీ ఉంది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఇది పై స్థాయి నుంచి కింది స్థాయికి ఉద్యోగాలు నింపాలి. డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ డిసెండింగ్ ఆర్డర్లో నింపాలి. అలా నింపకుండా కింద ఉన్నటువంటి పీజీ రిజల్ట్ ఇచ్చారు. ఇక్కడ ఈ డిసెండింగ్ ఆర్డర్ను అమలు చేస్తూ ఒకే అభ్యర్థికి ఇవాళ చూడండి, ఒక తెలుగు సబ్జెక్ట్ చూపిస్తే పీజీటీలో 157 మంది ఉంటే సేమ్ అదే సభ్యులకి, సేమ్ అదే పిల్లలకి, అదే విద్యార్థులకి జేఎల్లో 157 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు పీజీటీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు, రేపు జేఎల్లో ఇంటర్వ్యూకి మళ్ళీ పోతున్నారు. వాళ్ళకి జేఎల్ వస్తే పీజీటీ ఏం చేస్తారు? వదిలిపెడతారు. అలా వదిలిపెట్టకుండా మీరు పైన ఉన్నటువంటి రీలింక్విష్మెంట్ అనే ఆప్షన్ కనుక తీసుకుంటే విద్యార్థులకు వెళ్ళి స్వచ్ఛందంగా మాకు పై స్థాయి ఉద్యోగం వస్తే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంటా కనుక రీలింక్విష్మెంట్ యొక్క ఫామ్ను కనుక నింపించుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. మరి అధికారులకు తలకాయ ఉందా లేదా అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి ఈ గురుకుల నియామకాలు ఎలా జరుగుతున్నాయన్న సోయి లేదు. ఎందుకు సోయాలంటే అటు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేనప్పుడు ఎవడు చెప్పుకోవాలా? ముఖ్యమంత్రి పోయి కలవలేరు. ఆ అధికారులు పోతే వాళ్ళ సగం నాలెడ్జి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉంది, కానీ ఈ నియామకాల ప్రక్రియ ఏమైనా లేదు. మరి ఇక్కడ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు అన్న జోక్యం చేసుకోవాలి కదా. ఆయన జోక్యం చేసుకోడు. మల్లేభట్ గారికి పోతేనేమో అసలు మాకేం సంబంధం, ప్రభుత్వం ఎట నింపడం అటు నింపుతాం, అట నింపడని చెప్పడం నువ్వెందుకు అధికారికి? మల్లేభట్ అనే వ్యక్తి సెక్రటరీ ఎందుకు? ప్రభుత్వానికి మీరు అవగాహన కల్పించలేని శాతగా ఉన్నప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోండి. నిరుద్యోగులకు అన్యాయం చేసే కార్యదర్శి మనకు అవసరమా? మల్లేభట్ అనే వ్యక్తి తెలుసు 2018లో కూడా స్వచ్ఛందంగా విద్యార్థులు వదులుకున్నారు. రీలింక్విష్మెంట్ ఆప్షన్ని గత ప్రవీణ్ కుమార్ ట్రిబ్యూ యొక్క చైర్మన్గా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ దాన్ని అమలు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు అమలు చేయడానికి రోగం వస్తుంది?